వారే నా సర్వం. పేరు ముత్తు. వయస్సు 67 సంవత్సరములు. ఊరు దిండివనం. 1974వ సంవత్సరంలో నేను వ్యాపారం చేసేవాణ్ణి. బర్మా నుంచి వచ్చిన నారాయణస్వామి నేను సన్నిహితంగా ఉండేవాణ్ణి. ఒకసారి దిండువనంలో ఒక సైకిల్ దొంగతనం జరిగింది. పోలీసులు నారాయణస్వామి అనే పేరు గల 10 మందిని స్టేషన్కి తీసుకుపోయారు. వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు. నాకేమి చేయాలో తోచని ఆ సమయంలో నా స్నేహితులు కృష్ణమూర్తి, గోవిందన్, వీరరాఘవన్ కలిసి మా ఇంటికి వచ్చి జామీను తామిస్తామని, ఏం సాయం కావాలన్నా చేస్తామని చెప్పి త్వరగా వెళ్ళి అతన్ని విడిపించుకొద్దామన్నారు. అప్పటికే పోలీసులు అతన్ని మొదట తిరువన్నామలై పోలీస్ స్టేషన్కు, తర్వాత తిరుచికి తీసుకువెళ్లారని తెలిసింది. నాకెంతో బాధ కలిగింది. నా స్నేహితుడు వీరరాఘవన్ శ్రీ పూండీ స్వామి భక్తుడు. అతడు ఈ విషయమై శ్రీ స్వామిని ప్రార్థిద్దామన్నాడు. నాకు స్వాముల మీద సదభిప్రాయం అసలు లేదు. అందుకని నేను శ్రీ స్వామి దర్శనానికి రానన్నాను. ఇప్పుడు ఇలాగే మాట్లాడినా శ్రీ పూండీ స్వామి దర్శనంతో వారు దాసుడవుతావని చెప్పి బలవంతంగా నా స్నేహితులు నన్ను పూండీకి తీసుకెళ్లారు. నా స్నేహితులు శ్రీ స్వామికి నమస్కరించుకున్నారు. నేను శ్రీ స్వామి బీద ధనిక భేదం చూపిస్తున్నారో లేదోనని పరిశీలిస్తున్నాను. అలా 1.5 గంటల సమయం గడిచింది. శ్రీ స్వామి నా వైపే చూస్తూ ఉన్నారు. అక్కడ ఉండే శ్రీ పూండీ స్వామి భక్తులు అందరూ శ్రీ స్వామికి నమస్కరించుకొని వచ్చి శ్రీ పూండీ స్వామి చిత్రపటాలు కొనుక్కోండి అని చెప్తున్నారు. నేను వెళ్ళి క్యూ లైన్లో నిలబడ్డాను. నా ముందులో లైన్లో 3 ఉన్నారు. శ్రీ స్వామి ఊదీ చేతిలో తీసుకొని పట్టుకున్నారు. నా ముందు ఉన్న 3 ఊదీ పెట్టమని శ్రీ స్వామిని అడిగారు. ఆయన వారికి చేతిలోకి ఊదీనివ్వక పళ్ళెల నుంచి తీసుకోమన్నారు. నా వంతు రాగానే నేను శ్రీ స్వామికి నమస్కరించుకొని ఎంతో ఆర్తిగా నా స్నేహితుడి గురించి మనసులోని బాధనంతా శ్రీ స్వామికి వెళ్ళబోసుకొని అతనికి మంచి జరగాలని ప్రార్థించాను. వారు ఊదీ పెట్టి మంచి జరుగుతుంది అని ఆశీర్వదించారు. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి అందరూ శ్రీ స్వామి తమకు ఊదీ పెట్టాలని తహతహలాడతారని, కానీ నా కోసం వారే చేతిలో ఊదీ పట్టుకొని ఎదురుచూచి మరీ ఊదీ ఇచ్చారని, నేనెంతో పుణ్యం చేసుకున్నానని అన్నారు. నేను శ్రీ స్వామి సన్నిధిలో ఉన్న ఆ సమయంలోనే తిరుచి పోలీసులు తాము తీసుకువెళ్లిన వారిని విచారిస్తున్నారు. వారిలో నా మిత్రుడు వరుసలో 8వ వాడు. తన ముందున్న వారిని విచారిస్తున్న తీరు చూచి నా మిత్రుడు భయంతో వణికిపోయాడు. అది గమనించిన అధికారులు అతన్ని వరుస నుంచి ఒక పక్కకు నిలబెట్టారు. దానితో ఆ పోలీసులు తననే దొంగగా నిర్ధారణ చేశారనుకొని మరింత వణికిపోసాగాడు నా మిత్రుడు. అందరి విచారణ ముగిసిన తర్వాత వారు నా మిత్రుని చూపించి ఇతన్ని తీసుకువచ్చింది ఎవరు అని అడిగారు. నా మిత్రుని తీసుకువెళ్లిన పోలీసు నేనేనని గర్వంగా చెప్పాడు. అప్పుడు ఆ అధికారులు, బుద్ధుందా నీకు? అతని కాళ్ళు చేతులు ఎలా వణికిపోతున్నాయో చూడు, ఇతన్నెందుకు తీసుకుని వచ్చావు అని చీవాట్లు పెట్టి మొదటి అతనికి భోజనం పెట్టి ట్రైన్కి టికెట్ కొనిచ్చి ట్రైన్లో ఎక్కించి వచ్చి మాతో చెప్పు అని అతన్ని ఆజ్ఞాపించారు. అతను దిండివనం చేరగానే నేను వెళ్ళి అతన్ని కలిశాను. సరిగ్గా నేను శ్రీ స్వామి చరణాలను ఆశ్రయించిన సమయంలోనే నా మిత్రుడు నిర్దోషిగా విడుదలైనాడని తెలిసింది. నాకు శ్రీ స్వామి మీద నమ్మకంతో పాటు భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. తనను కాపాడిన కలియుగ దైవమైన శ్రీ పూండీ స్వామిని వెంటనే దర్శించుకోవలసిందని నా మిత్రుడికి చెప్పి పైకమిచ్చి అతన్ని పూండీకి పంపాను. ఎస్.బి. నాచ్నే 1913లో ఒకసారి షిరిడీ బయలుదేరుతున్నప్పుడు అతని స్నేహితుడైన హరిబావ్ ఎం. ఫాన్సే అతన్ని కలిశాడు. అప్పుడు అతను ఆఫీసు డబ్బు దుర్వినియోగపరిచాడనే నేరంపై జైలు శిక్ష విధింపబడి జామీనుపై బయటికి వచ్చి ఉన్నాడు. ఆ కేసు తాలూకు అప్పీలు ఆ రోజో లేక మర్నాడో విచారణకొస్తూ ఉండడంతో ఫాన్సే తన తరపున బాబా సహాయాన్ని అర్థించమని నాచ్నేను కోరి, నేను ఆపదలో ఉన్నానని, ఏ నేరమూ చేయలేదని బాబాకి చెప్పు అన్నాడు. నాచ్నే షిరిడీకి వెళ్ళి చావడిలో కాకడ ఆరతి జరుగుతున్నప్పుడు బాబాను దర్శించాడు. వారు చాలా కోపంగా ఉన్నారు. నాచ్నే చెప్పకముందే
ఫాన్సే కేసు విషయాన్ని బాబా ప్రస్తావిస్తూ అతను అప్పీలుపై విడుదలవుతాడు, చింతించనవసరం లేదని చెప్పు అన్నారు. షిరిడీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఫాన్సేను కలిసిన నాచ్నేకు బాబా దయవల్ల అతను అప్పటికే విడుదలైనట్లు తెలిసింది. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. ఒకసారి నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అందరూ శ్రీ స్వామి ఫోటోలు కొనుక్కుంటున్నారు. నేను మనసులో, స్వామి నువ్వు సన్యాసివి, ఎక్కడైనా కూర్చుంటావు, నేనా సంసారిని, నేనెక్కడికి వెళ్ళి కూర్చోవాలి? సంసారికి ఒక గూడు కావాలి. నేను అద్దె ఇంటిలో ఉన్నాను, నాకంటూ ఒక చోటిచ్చావంటే నీకు అందులో చోటిచ్చి పూజించుకుంటాను అని మనసులో అనుకున్నాను. నేను అలా అనుకున్న 7వ రోజున నా మిత్రుడు నాకు ఒక సొంత ఇల్లుంటే బాగుంటుందని మా అన్నగారికి సూచించాడు. మా అన్నగారు ఆ సూచనను అంగీకరించి ఇల్లు కట్టుకునేందుకు మంచి స్థలం చూడమని నాతో చెప్పారు. నేను స్థలం కోసం వెతుకుతూ ఉండగా ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది. ఆ ఇల్లు కొనడానికి సరిపడా పైకం సమకూర్చుకొని నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. పైకమంతా శ్రీ స్వామి చేతిలో ఉంచి ఆ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు శ్రీ స్వామికి విన్నవించుకొని ఆ ఇల్లు కొంటే ఎలా ఉంటుందని వారిని అడిగాను. బాగుంటుంది అన్నారు శ్రీ స్వామి. వారికి నమస్కరించుకొని వారి చేతిలో నేనుంచిన పైకం ఆయన ఆశీస్సులతో తీసుకొని అందులో నుంచి ఒక 10 రూపాయల నోటును తీసి శ్రీ స్వామికి సమర్పించుకున్నాను. ఆ పైకంతో ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేయాలనుకుంటున్నానని వారికి చెప్పి ఆశీస్సులను అర్థించాను. శ్రీ స్వామి ఫోటో ఒకటి కొని ఆ ఫోటో శ్రీ స్వామి చేతి నుండి వారి ఆశీస్సులతో స్వీకరించి వారికని ప్రత్యేకంగా కేటాయించిన పూజాగదిలో ఆ ఫోటోను ఉంచి వారికి పూజ చేసి గృహప్రవేశం చేశాము. మా ఇంటి బావిలో నీళ్లు లేవు. ఈ విషయం శ్రీ స్వామికి చెబితే నీళ్లు లేవంటే కొంత తోడవలసిందే అన్నారు. బావి లోతుని పెంచుతూ ఉండే నల్ల బండ వచ్చింది. శ్రీ స్వామికి మళ్ళీ ఆ విషయం నివేదించాను. వారు వెళ్ళి ఇంకా లోతు తీ అన్నారు. లోతు త్రవ్వాక మంచినీళ్ళు వచ్చాయి, కానీ ఎండాకాలం ఆ బావి ఎండిపోయింది. బావి లోపల 70 అడుగులు బోరు వేశాను, అయినా నీళ్లు రానేలేదు. ఒక పౌర్ణమి నాడు శ్రీ స్వామికి చేసిన అభిషేక జలాన్ని నా కుమారుడు తీసుకువచ్చి బోరులో ఆ తీర్థాన్ని పోశాడు. ఆ తర్వాత పరిశీలిస్తే బోరులో నీళ్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు నీటికి ఏ కొరత లేదు. శ్రీ స్వామి అరుగు మీద కూర్చొని అప్పుడప్పుడు గడ్డం సవరించుకుంటూ నవ్వుకుంటూ ఉండేవారు. ఒకసారి ఎందుకలా నవ్వుతున్నారు స్వామి అని అడిగాను. నవ్వు వస్తే నవ్వుతారు అని మళ్ళీ కొట్టు పెట్టుకొని కాచుకు కూర్చున్నాను. కళ్ళు తెరవని వాళ్ళందరూ వచ్చి వెళ్తున్నారు అన్నారు శ్రీ స్వామి. కోపర్గాం స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ ఉండిన వాలంబి మాస్టర్కు బాబాపై నమ్మకం లేదు. అందువల్ల అతను దాసగణ మహారాజుతోనూ ఇతరులతోనూ బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతన్ని గొప్పవాణ్ణి చేస్తారు అని అంటూ ఉండేవాడు. ఒకసారి దాసగణ అతన్ని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడీ తీసుకెళ్లాడు. వారు మసీదు చేరేసరికి బాబా కుండలన్నిటినీ కడిగి బోర్లించి పెడుతున్నారు. వాలంబి మాస్టర్ బాబాను ఏమిటిదంతా అని అడిగాడు. బాబా, నా దగ్గరకు వచ్చే ప్రతి కుండ భక్తుడు ఇలా తలక్రిందులుగానే వస్తుంది అన్నారు. బోర్లించిన కుండల్ని దేన్ని స్వీకరించలేవు కదా, అలాగే తమ దగ్గరకు వచ్చే భక్తులు తాము అనుగ్రహించే దాన్ని గ్రహించలేని స్థితిలోనే వస్తారని దీని అంతరార్థం. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. రాత్రి 12 గంటల సమయంలో శ్రీ స్వామిని చూస్తే నాకు చెప్పలేని ఆనందం కలిగేది. ఆ సమయంలో మూర్తీభవించిన దివ్యత్వం వారిలో ఉట్టిపడేది. శ్రీ స్వామి దేహం సువర్ణ కాంతులీనుతుండేది. వారు అడుగుమీద కూర్చొని ఉన్నట్లుగా అనిపించేది కాదు. ఆ సమయంలో ప్రణవనాదం వినిపించేది. శ్రీ స్వామి సన్నిధిలో శివకాంత్ మొదలియార్తో సహా కొంతమందిమి ఉన్నప్పుడు శివకాంత్ మొదలియార్ శ్రీ స్వామిని ఇలా అడిగాడు. శివకాంత్ మొదలియార్, స్వామి, మీ తర్వాత ఈ ప్రదేశం ఎలా ఉంటుంది? శ్రీ స్వామి, బాగానే ఉంటుంది. శివకాంత్ మొదలియార్, గుడిలాంటిదేమైనా వస్తుందా? శ్రీ స్వామి, శివకాంత్ మొదలియార్, అది ఎలా ఉంటుంది స్వామి? శ్రీ స్వామి, నడివీధి నారాయణుడికి 4 పక్కల ద్వారాలు.
శివకాంత్ మొదలియార్. ఆ తర్వాత ఎలా ఉంటుంది స్వామి? శ్రీ స్వామి 7 గోడలవుతుంది. శ్రీ స్వామి చెప్పినట్లే వారి సమాధి మందిరానికి 4 వైపులా ద్వారాలుంటాయి. ఒకరోజు ఒక గువ్వలామె సంచార జాతి వాళ్ళు శ్రీస్వామిని దర్శించుకొని 10 పైసలు సమర్పించింది. శ్రీస్వామి చాలాసేపు దానివైపు చూస్తూ రుద్దుతూ మళ్ళీ చూస్తూ మళ్ళీ రుద్దుతూ ఉన్నారు. ఒకసారి శ్రీస్వామి తిరువన్నామలైలోని అన్నామలై గుడిలోని గర్భగుడికి రాళ్లు మోసాను అన్నారు. ఒకరు శ్రీ పూండీస్వామి అనుమతి లేకుండా ఫోటో తీశారు. ఎన్నిసార్లు తీసినా ప్రింటు సరిగా రాలేదు. శ్రీస్వామి అనుమతితో తీస్తే ఫోటో వచ్చింది. ఒకసారి ఒక భక్తుడు బాబా అనుమతి లేకుండా ఆయనకు ఫోటో తీశాడు. ఆ తర్వాత నెగిటివ్ ప్రింట్ చేసి చూస్తే అందులో బాబా చుట్టూ ఉన్నవారు మామూలుగా స్పష్టంగా కనిపిస్తున్నా బాబా రూపం మాత్రం అస్పష్టంగా మసకగా పారదర్శకంగా కనిపించింది. సాయిపదం. మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఒకసారి శ్రీ పూండీస్వామిని దర్శించుకున్నారట. ఆమె మీద సుప్రీంకోర్టులో కేసులుండేవి. కోర్టులో తీర్పులు వెలువడే సమయంలో శ్రీస్వామి పిడికిలు బిగించి తర్జన్ని చూపెడుతూ కదిలించలేరు అన్నారట. తర్వాత అక్కడ ఉన్న భక్తులు శ్రీస్వామికి ఏదో చెప్పబోతుంటే శ్రీస్వామి, ఏమయ్యా, నేనేమి చేస్తున్నాను, మీరేం అడుగుతున్నారు, వెళ్ళండి అని ఒక ఆడమనిషిని ఎంతమంది కష్టపెడతారు, వారు అలా ఆడించడానికి వీల్లేదు అన్నారట. సరిగా ఆ సమయంలోనే వెలువడిన కోర్టు తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. నేను శ్రీస్వామి సన్నిధిన ఉన్నప్పుడు ఎవడికి వాడు వచ్చి పని చూసుకొని వెళ్ళనంటాడు. ఎక్కడెక్కడి నుండి ఈడ్చుకు వస్తారు అన్నారు. అప్పటినుంచి నేనుగా ఎవ్వరినీ శ్రీస్వామి దర్శనానికి రమ్మని పిలవడం మానివేశాను. ఎవరైనా వారికే వారు వస్తే తీసుకొని వెళతాను. శ్రీస్వామి సమాధి అనంతరం ఒకరోజు నేను నా భార్య పూండికి వచ్చి వారి సమాధిని దర్శించుకొని రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరాం. ఆ సమయంలో బస్సులు లేకపోవడంతో శ్రీస్వామి భక్తుడైన పెరుమాళ్ స్కూటర్లో నేను, కుమారస్వామి స్కూటర్లో నా భార్య కూర్చుని బయలుదేరాం. శ్రీ పూండీస్వామి ఆకారంలో ఉన్న ఒక వెలుగు నా భార్య వెన్నంటి కలశప్పాకం వరకు వచ్చింది. మేము ఎప్పుడైనా పూండికి రాదలిచి బయలుదేరామంటే శ్రీస్వామి నీడల మా వెంటే ఉన్నట్లు మాకు స్పష్టంగా అనుభవమవుతుంది. శ్రీస్వామి పాదుకలు మా ఇంటిలో ఉన్నాయి. వారు అరుగు మీద ఆసీనులై ఉన్నప్పుడు ఒక భక్తుడు శ్రీ పూండీస్వామి విగ్రహం చేసి శ్రీస్వామికి సమర్పించాడు. విగ్రహం బాగున్నదా స్వామి అని అడిగాడా భక్తుడు. బాగానే చేశావు అని వారు దాన్ని తమ వద్దే అరుగు మీద ఉంచుకున్నారు. ప్రతిరోజు ఆ విగ్రహానికి శ్రీస్వామి సన్నిధిలో అభిషేక పూజలు చేసేవారు. శ్రీస్వామి మహాసమాధి అనంతరం వారు సుబ్రహ్మణ్య స్వామి కలలో కనపడి విగ్రహాన్ని ఉత్తరం వైపు తీసుకొని వెళ్ళు అని చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి ఆ విగ్రహం మా ఇంటికి తీసుకువచ్చి ఇచ్చారు. అప్పటి నుండి మా ఇంట్లో ఆ విగ్రహానికి నిత్య పూజలు జరుగుతున్నాయి. శ్రీస్వామిని దర్శించుకున్న తర్వాత అంతకు ముందున్న చిన్న వ్యాపారం మానేసి ఒక సామిల్లు పెట్టుకున్నాను. ఒకసారి శ్రీస్వామికి నమస్కరించుకుంటున్నప్పుడు మైలం దగ్గర అని అన్నారు శ్రీస్వామి. వారి మాటలు నాకు బోధపడలేదు. కొద్ది రోజుల తర్వాత మైలం గురువుగారి అబ్బాయి సామిల్లుకు వచ్చి అక్కడున్న ఒక పెద్ద మానుని చూచి ఆలయానికి రథం చేయించడం కోసం ఆ మాను ఎంత డబ్బు ఇచ్చేనా కొనవలసిందేనని నన్ను ఖరీదు అడిగాడు. నేను ఆ మానుని గుడికి ఉపయోగపడుతుంది కాబట్టి కొన్న రేటుకే వారికి అమ్మివేశాను. ఆ తాలూకా డబ్బు కోసం 3 నెలల అనంతరం మైలం మఠానికి వెళ్ళాను. ఆ మఠాధిపతి నా పూర్వజన్మ పుణ్యమే నన్ను ఈ పుణ్యకార్యం చేయించిందని చెప్పి మఠమంతా చూపించి భోజనం పెట్టించి పైకమిచ్చారు. అక్కడ మహాత్ముడైన బాలయోగి సిద్ధర్ సమాధి ఉంది. ఆ విషయం స్వామి నాతో మైలం దగ్గర అని ప్రస్తావించిన చాలా రోజులకు తెలిసింది. నేను ఒకచోట ఒక మాను కొన్నాను. దానిని బండిలో ఎక్కించడం చాలా కష్టంగా ఉంది. శ్రీస్వామిని ఆర్తిగా ప్రార్థించుకున్నాను. వెంటనే నేనున్న చోటుకు 300 అడుగుల దూరంలో శ్రీస్వామిని ఒక చెంత చెట్టు క్రింద దర్శనం ప్రసాదించారు. అంతేకాదు, నేను వారిని మా అబ్బాయికి చూపించాను కూడా.
శ్రీస్వామి ఆశీస్సులిచ్చారని, ఇక పని త్వరగా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందని, పని మొదలుపెట్టమని మా అబ్బాయికి చెప్పాను. నేను అనుకున్నట్లుగానే కనీసం 20 మంది కూలీలు కలిసి ఎక్కించవలసిన ఆ మాను సునాయాసంగా 3 కూలీలు 5 నిమిషాల్లో ఎక్కించారు. బండి బయలుదేరిన తర్వాత శ్రీస్వామి బండి వెనకే వస్తూ కనిపించారు. నా మీద శ్రీస్వామి చూపిన కరుణకు నాకేమి చెయ్యాలో పాలుపోలేదు. వెంటనే నేను బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళి శ్రీస్వామికి ఇష్టమైన బిస్కెట్లు మొదలైన తినుబండారాలు కొని బండి వెనకే వస్తున్న శ్రీస్వామికి కర్పూర హారతి ఇచ్చి వారి చరణాలకు ప్రణమిల్లి నే తెచ్చిన తిరుబండారాలను సమర్పించి ఇంకేమి కావాలి స్వామి అని అడిగాను. శ్రీస్వామి ఎంతో ప్రేమతో అన్నీ ఉన్నాయి కదా అన్నారు. నేను పక్కకి తిరిగి మళ్ళీ చూసేసరికి వారు అదృశ్యులైపోయారు. ఒకసారి ఒక మాను బేరానికి వచ్చింది. బేరం కుదరలేదు. ఆ మాను కొంటే శ్రీస్వామి సమాధి మందిరానికి 4 వైపులా గల ద్వారాలకు చక్కని తలుపులు అమర్చవచ్చునన్నాడు మా అబ్బాయి. శ్రీస్వామి అనుగ్రహిస్తే ఆ మాను మనకే ఇప్పిస్తారని మనసులో అనుకున్నాను. ఆ మాను చేతులు మారి మరొక వ్యాపారి దగ్గర నుంచి మాకు సరసమైన ధరకు లభించింది. శ్రీస్వామి దయకు సంబరపడి మొదట వారి తలుపులకు సరిపడా మానులో ఎక్కువ చుట్టుకొలత గల భాగం కోయించి ఉంచుకొని మిగిలినది తిరిగి అమ్మివేశాడు మా అబ్బాయి. శ్రీస్వామికని ఉంచిన ఆ మానును 20 మంది కూలీలు కలిసి 3 రోజులు ప్రయత్నించినా బండిలోనికి ఎక్కించలేకపోయారు. నేను నా దగ్గర ఉన్న శ్రీస్వామి రుద్రాక్షమాలను తీసుకొని ఆ మాను మీద ఉంచి కర్పూర హారతి ఇచ్చి నమస్కరించుకొని ఇక వెళదాం, బయలుదేరండి స్వామి అని ప్రార్థించాను. తర్వాత అరగంటలో మా అబ్బాయి ఇంకొక 3 కలిసి దాన్ని బండిలోకి ఎక్కించి మా మిల్లుకు తీసుకువచ్చారు. మా మిల్లులో ఒక క్రిస్టియన్ పనిచేస్తున్నాడు. 3 రోజుల నుంచి ఆ మానును బండిలోకి ఎక్కించలేక ఇబ్బంది పడిన వారిలో అతను కూడా ఉన్నాడు. అతను ఆ మానును కాలుతో తన్ని, ఇన్ని రోజులు ఇది నన్ను ఆడించింది, దీన్ని నేనిప్పుడు ముక్కలు ముక్కలుగా చేస్తాను చూడు అన్నాడు ఆవేశంగా. అతను చాలా నేర్పుగా పెద్ద పెద్ద మానులు కోయగలడు. అలాంటిది 1 అంగుళం కూడా ఆ మానును కదిలించలేకపోయాడు. నేను శ్రీ పూండీస్వామి ఊదిని ఆ మానుపై పెట్టి వారికి నమస్కరించుకొని ఆ మానును మిషన్లోకి ఎక్కించే పని చక్కగా నెరవేర్చేలా ఆశీర్వదించమన్నాను. ఆ మానును 3 కూలీలు కోసి సాయంత్రానికి లారీలోకి ఎక్కించారు. లారీ పూండికి వెళుతుండగా పెద్ద వర్షం వచ్చింది. డ్రైవర్ ఆపకుండానే ఏ కారణం లేకుండా లారీ ఉన్నట్లుండి ఆగిపోయింది. మరుక్షణంలో ఆ గాలివానకు పెద్ద చింతమాను సరిగ్గా లారీ ముందు రోడ్డుకు అడ్డంగా పడింది. లారీలో సుబ్రహ్మణ్య స్వామి, సెంజి రాధాకృష్ణన్, మునిరత్నం నాడార్, శివకాంత్ మొదలియారు ఉన్నారు. శ్రీస్వామి వారిని రక్షించారు. ప్రతి ఏడాది తైపూసానికి మా ఇంట్లో వంటవారి చేత వంట చేయించి శ్రీ పూండీస్వామికి నైవేద్యం పెట్టి తర్వాత మేమంతా భోజనం చేసేవాళ్ళం. ఒక ఏడాది తైపూసానికి వంట పని ముగియగానే శ్రీస్వామి వస్తారేమోనన్న ఆలోచన కలిగింది నాకు. సరిగ్గా అప్పుడే శ్రీస్వామి వస్తూ కనిపించారు. నేను నా భార్య త్వరగా శ్రీస్వామికి ఎదురు వెళ్ళి వారిని ఎంతో సంతోషంతో ఆహ్వానించాం. వారు వచ్చి ఇంటి ముందు వసారాలో కూర్చున్నారు. భోజనం చేయమని వారిని ప్రార్థించాం. వారు సమ్మతించడంతో అరటి ఆకులో భోజనం వడ్డించాను. తృప్తిగా భోజనం చేశారు శ్రీస్వామి. తర్వాత ఇంటిలోని వారందరూ శ్రీస్వామికి నమస్కరించుకున్నాము. వారికి ఇష్టమైన వేరుశనగ ఉండలు, నువ్వులుండల ప్యాకెట్లు తెచ్చి శ్రీస్వామికి ఇచ్చాను. తర్వాత తింటానన్నారు వారు. శ్రీస్వామిని మా ఇంట్లోనే ఉండమని వెళ్ళవద్దని ప్రార్థించాను. వారు ఎంత పని వదిలిపెట్టి వచ్చానో అన్నారు. కనీసం ఆ ఒక్కరోజైనా ఉండమని బ్రతిమలాడినా వెనక శ్రీస్వామి ఇంటి బయటకు వచ్చారు. అంతలో నాకు దాహం అనిపించింది. మంచినీళ్లు త్రాగి వచ్చే లోపలే వారు అదృశ్యులయ్యారు. మా ఇంటిలో ఎవరికి పెళ్లి జరిగినా ముందుగా మేము శ్రీస్వామి దర్శనం చేసుకుంటాం. మా అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురై శస్త్రచికిత్స చేయాలని వెంటనే పాండిచేరికి తీసుకువెళ్లాలని చెప్పారు డాక్టర్లు. అలాగే తీసుకువెళ్ళాము. పాండిచేరిలో డాక్టర్లు కూడా శస్త్రచికిత్స తప్పనిసరి అని చెప్పి మరునాటి ఉదయం శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు. మా పాప తన చేతిలో మా దగ్గర ఉన్న శ్రీస్వామి ధరించిన రుద్రాక్షమాల వదలకుండా పట్టుకున్నది.
రాత్రి 12 గంటలకు మా పాప ప్రసవవేదన పడుతున్న సమయాన్న శ్రీస్వామి హాస్పిటల్కి వచ్చారు. పాప స్పష్టంగా వారిని చూసి పెద్దగా పూండీ స్వామి అని అరిచింది. ఆ అరుపుగా అక్కడున్న వారందరూ నిద్రలేచారు. చూసేసరికి మా అమ్మాయి బిడ్డను ప్రసవించి ఉంది. శ్రీస్వామి వచ్చారని పాప చెప్పడంతో వారికి మాపై ఉన్న కరుణకు పొంగిపోయాము. శ్రీస్వామి మహాసమాధి చెందిన తర్వాత విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మా అన్నగారి అల్లుడు ఒకసారి పూండి వెళ్ళి శ్రీస్వామిని సేవించుకొని వచ్చాడు. ఒకరోజు అతను ట్రాన్స్ఫార్మర్ మీద పనిచేస్తూ ఉండగా కరెంటు షాక్ తగిలింది. వెంటనే శ్రీస్వామిని స్మరించుకున్నాడు అతను. వెంటనే అతనికి ఎవరో చేయి పట్టి ట్రాన్స్ఫార్మర్ పైనుంచి తనని కిందకి దించి పడుకోపెట్టినట్లు అనిపించిందట. అతని శరీరమంతా కాలిపోయింది. అతని రూపం వికృతంగా తయారైంది. అతన్ని చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. డాక్టర్లు బతకడం కష్టమన్నారు. అతను హాస్పిటల్ బెడ్ మీద కదల్లేని స్థితిలో ఉన్నాడు. వికృత రూపంతో ఇలా బాధపడుతూ బ్రతికే కన్నా చనిపోవడం మేలని, ఆ రాత్రికి ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. అదే రాత్రి శ్రీ పూండీ స్వామి అతని దగ్గరకు వచ్చి తమ దివ్య హస్తాలతో శిరస్సు నుండి పాదాల వరకు స్పృశించి లేచి కూర్చో అని చెప్పి అదృశ్యులయ్యారు. అతను వెంటనే లేచి పక్కనే పడుకొని ఉన్న భార్యను లేపి శ్రీస్వామి వచ్చారు చూశావా అని అడిగాడు. ఆమె తను నిద్రలో ఉన్నానని చూడలేదని చెప్పింది. మరుసటి రోజు ఉదయానికి అతనికి కాలిన గాయాలు ఛాయలు కూడా లేక మునుపటి రూపం తిరిగి వచ్చింది. అది శ్రీస్వామి సమాధి అనంతరం జరిగిన లీల. కాపళూరు స్వామి శ్రీ పూండీ స్వామి భక్తుడు. ఒకసారి ఆయన నాకు శనిదశ జరుగుతున్నదని, శనీశ్వరుడి గుడిలో పూజ చేసి సాధువులకు అన్నదానం వస్త్రదానం చేసి వారికి పాదనమస్కారం చేసుకుంటే మంచిదని చెప్పారు. శ్రీస్వామి భక్తుడైన ఆయన చెబితే శ్రీస్వామి చెప్పినట్లనే భావించి నేను అన్ని ఏర్పాట్లు చేసుకొని సాధువులను ఆహ్వానించడానికి సైకిల్పై బయలుదేరి బస్టాండ్కు వచ్చాను. శ్రీ పూండీ స్వామి బస్టాండ్లో నిల్చొని ఉన్నారు. నేను వెంటనే వారికి నమస్కరించుకున్నాను. శ్రీస్వామిని నేను ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి వస్త్రాలిచ్చి తృప్తిగా ఉందా స్వామి అని అడిగాను. చాలా తృప్తిగా ఉంది అన్నారు శ్రీస్వామి. వారు బయలుదేరబోతుంటే బస్సు ఎక్కించి రావడం కోసం మీరు ఎక్కడికి వెళుతున్నారని అడిగాను. తిరువన్నామలై వెళదామని అనుకుంటున్నాను అన్నారు శ్రీస్వామి. వారి చేతిలో కొంత పైకముంచి సరిపోతుందా స్వామి అని అడిగాను. శ్రీస్వామి ఇంతెందుకు అని కొంత పైకం తిరిగిచ్చారు. నేను శ్రీస్వామి తిరిగి ఇచ్చిన పైకం ఇంట్లో పెట్టి వచ్చే లోపల ఆయన అదృశ్యులయ్యారు. ఆరణి నుండి ఒక భక్తుడు శ్రీస్వామి దర్శనార్థం పూండికి వస్తూ ఉండేవాడు. ఆయనకు బస్సులు ఉండేవి, అప్పులు కూడా ఉండేవి. ఒకసారి అతను శ్రీస్వామితో బస్సులు అమ్మివేస్తానన్నాడు. శ్రీస్వామి నడిపించు, తర్వాత లాభాలు వస్తాయి అన్నారు. శ్రీస్వామి చెప్పిన మాట వినక ఆయన మరునాడే బస్సులను 72,000కు అమ్మివేశాడు. 20 రోజుల తర్వాత ప్రభుత్వం రూటు పర్మిట్లతో మార్పులు చేసిన కారణంగా దాని విలువ 3 లక్షలకు పెరిగింది. శ్రీస్వామి సమాధి మందిర నిర్మాణానికి అందరం కలిసి ఎవరి శక్తి అనుసారం వారు సేవ చేసుకుందామనుకున్నాము. శ్రీస్వామి దయవల్ల పంచలోహాలతో గోపుర కలశం చేసే అవకాశం నాకు లభించడం నిజంగా నా అదృష్టం. శ్రీ పూండీ స్వామి దర్శనానికి వచ్చిన తొలి రోజుల్లో నేను పేదరికంతో ఉండేవాణ్ణి. వారు నాకు అన్నీ చక్కగా సమకూర్చారు. మా ఇంట్లో ఉన్న శ్రీ పూండీ స్వామి పాదులపై ఉన్న ఊది రాసుకుంటే ఎంతటి వ్యాధైనా మటుమాయమవుతుంది. వారు నన్ను బావిలో దూకమన్నా మరో ఆలోచన లేకుండా వెంటనే దూకేస్తాను. గుణపాఠం. పేరు శ్రీమతి ఇంద్రాణి. వయస్సు 55 సంవత్సరాలు. ఊరు దిండివనం. 5 నెలల పసికందైన మా అబ్బాయికి ఒకసారి ఆగకుండా విరోచనాలయ్యాయి. నేను వెంటనే పూండీకి వచ్చి శ్రీస్వామి వడిలో మా అబ్బాయి నుంచి నమస్కరించుకున్నాను. శ్రీస్వామి నాకు మా అబ్బాయికి ఊది పెట్టి ఆశీర్వదించారు. మా అబ్బాయికి మందులేవి వాడకుండానే విరోచనాలు తగ్గిపోయాయి. నేను ప్రతి పౌర్ణమికి పూండీకి వచ్చి శ్రీస్వామిని దర్శించుకునేదాన్ని. ఒక పూర్ణిమకు పూండీలో పెద్ద ఉత్సవాలు జరిగాయి. పూండీ అంతా పందిళ్లతో కళకళలాడుతున్నది. ఒకచోట సౌందర్ రాజన్ గారి పాట కచేరీ జరుగుతున్నది. నేను బస్సు దిగిన వెంటనే పాట కచేరీ మీద ఉన్న మోజుతో
శ్రీ స్వామిని దర్శించుకోకుండానే నేరుగా పాట కచేరీకి వెళ్ళాను. పాట కచేరీ అయిపోయే వరకు ఉండి ఆ తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని శ్రీ పూండీ స్వామిని దర్శించుకున్నాను. శ్రీ స్వామి నాకు ఊదీ పెట్టలేదు. ఊదీ పెట్టించుకోవడం కోసం 3-4 సార్లు మళ్ళీ నమస్కరించుకున్నాను. ఊదీ పెట్టమని అడిగాను కూడా. అయినా వారు ఊదీ ఇవ్వలేదు. శ్రీ స్వామి నేను వారి కోసం రాలేదని, పాట కచేరీకి వచ్చానని నాకు తెలియచెప్పినట్లు అనిపించింది. అలా నాకు శ్రీ స్వామి గుణపాఠం నేర్పించారు. మేం ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని భోంచేశాం. భోజనం కొద్దిగా మిగిలింది. ఎవరో భక్తులు భోజనం చేయలేదని ఆ మిగిలిన భోజనాన్ని వారికి పెట్టమన్నారు సుబ్రహ్మణ్యస్వామి. మేం భోజనం మిగలలేదని అబద్ధం చెప్పాం. ఉదయాన ఆ దాచిన అన్నాన్ని చూస్తే ఆ అన్నమంతా పాడైపోయింది. శ్రీ స్వామి ఎదుట అసత్యం చెప్పిన ఫలితమిది అని నాకు అనిపించింది. ఆ రోజు నుండి శ్రీ స్వామి సన్నిధిలో అసత్యం ఆడరాదని నిర్ణయించుకున్నాను.